హీరో విశ్వక్సేన్ తను మాస్కా దాస్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇటీవల లైలా సినిమా పైన తీవ్రమైన నెగిటివిటీ జరుగుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చేస్తున్న ఆ నెగిటివిటీ తనకు వెంట్రుకతో సమానం అన్నట్టుగా అర్థం వచ్చేలా ఒక పోస్ట్ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. నెగిటివ్ కామెంట్స్ చేసి బైకాట్ అంటున్నారో వాళ్ళతో తనకు 1% కూడా ఎఫెక్ట్ పడదన్నట్టుగా కూడా మీనింగ్ వచ్చేలా ఈ పోస్ట్ చేశాడు. నిజంగా విశ్వక్ తీసుకున్న ఈ గడ్సీ స్టెప్కి అయితే చాలా ఆశ్చర్యం అనిపించింది. యంగ్ హీరోలు ప్రజెంట్ సినిమాలు నడుస్తాయా నడవాయా అనే ఆలోచనలో ఉన్న సిచ్యువేషన్లో ఒక యంగ్ హీరో ముందుకొచ్చి తన సినిమాపై జరుగుతున్న నెగిటివిటీని ఈ రేంజ్లో ఎదుర్కోవడం అనేది ఈ మధ్యలో జరుగుతుండడం, అది విశ్వక్సేన్ లాంటి హీరో ముందుకు వచ్చి ఇలాంటి స్టెప్ తీసుకోవడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 100% కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు భయపడి ఒక స్టెప్ వెనకేసి ఇండస్ట్రీ తగ్గితే మాత్రం ఇక ముందు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ పైన ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే తరచుగా జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ముందుకొచ్చి ఇలాంటి కామెంట్స్తో తమకు ఎలాంటి ఎఫెక్ట్ పడదనే ఇండికేషన్ వాళ్ళకి ఇస్తే ఇక ముందు ఇలాంటి చేయడానికి భయపడుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఆ విషయంలో నిజంగా విశ్వక్సేన్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో ఎవరైతే ఈ లైలా సినిమాని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారో వాళ్ళకే కాకుండా ఇక ముందు చేసే వాళ్ళకి ఇదొక చెంపపెట్లాగా ఉంటుందన్నట్టు కూడా అనిపిస్తుంది. కేవలం విశ్వక్సేనే కాదు, ఓల్ ఇండస్ట్రీ కూడా ఇలాంటి బైకాట్ల పైన ఇలాంటి కామెంట్స్ పైన ముందుకొచ్చి మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటేనే సినీ ఇండస్ట్రీ ముందుకు సాగుతుంది ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా. ఈ మధ్యలో చాలా ఎక్కువైపోయింది ఆ సినిమాల్ని బైకాట్ చేయడం, కావాలని ఒక సినిమాని సోషల్ మీడియాలో టార్గెట్ చేసి దానిపైన నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి సినిమాని ఆడకుండా చేయడం. ఇలాంటి సిచ్యువేషన్లో సినీ ఇండస్ట్రీ నుంచి యంగ్ హీరోలు ముందుకొచ్చి ఇలాంటి వాయిస్ని విశ్వక్సేన్ లాగా గడ్సీ వాయిస్ని తీసుకొని వీటానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైతే ఉందన్నమాట. ఆ నేపథ్యంలో ఆ విశ్వక్సేన్ తీసుకున్న ఈ చర్య అయితే ఖచ్చితంగా 100% పర్ఫెక్ట్ అని చెప్పాలి. లేదంటే ప్రతి ఒక్కరు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఒక హీరోకి సంబంధించిన వాళ్ళు ముందుకు వచ్చి సినిమాని బైకాట్ అంటే ఇక ముందు సినిమా ఇండస్ట్రీకి పరిశ్రమకి కొనసాగింపు ఉండకపోవచ్చు. కాబట్టి ఇండస్ట్రీలో కేవలం విశ్వక్సేనే కాదు, చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కానీ, సీనియర్ యాక్టర్లు కానీ, స్టార్ హీరోలు కానీ ముందుకొచ్చి దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో లైలా సినిమా పైన జరిగిన ట్రోలింగ్ కంటే ఆ సినిమాకి ఫ్రీగా ప్రమోషన్ ఎక్కువ వచ్చింది అన్నట్టుగా కూడా టాక్ నడుస్తుంది అనమాట. ఎలాగో ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందు రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజెంట్ ఈ సినిమాకి వస్తున్న ప్రమోషన్ బట్టి మంచి టాక్ వస్తే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచే అవకాశం ఉంది. ఇక మరి తాజాగా ఇన్స్టాగ్రామ్లో విశ్వక్సేన్ చేసిన పోస్ట్పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి.